శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సౌందర్యలహరి 9వ శ్లోకం. మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. తాత్పర్యం: అమ్మా భగవతి, నీవు మూలాధార చక్రంలో భూమితత్వాన్ని, మణిపూరక చక్రంలో జలతత్వాన్ని, స్వాధిష్టాన చక్రంలో అగ్నితత్వాన్ని, అనాహత చక్రంలో వాయుతత్వాన్ని, విశుద్ధి చక్రంలో ఆకాశతత్వాన్ని, ఆజ్ఞాచక్రంలో మనస్తత్వాన్ని, సుషుమ్నా మార్గంలో ఛేదించి సహస్రార పద్మంలో నీ భర్తైన సదాశివుడితో కలిసి విహరిస్తూ ఉన్నావు. యోగా విధానంలో కుండలిని శక్తిగా అమ్మవారిని భావిస్తారు. మూలాధార చక్రం నుండి క్రింది నుండి పైకి, అంటే భూమి నుండి ఆకాశం వరకు పంచభూతాలుగా, 6వ చక్రంలో మనస్తత్వంగా, సుషుమ్నా మార్గంలో పయనించి అమ్మవారు సహస్రార చక్రంలో తన భర్తైన సదాశివుడితో విహరిస్తూ ఉంటారని తెలియజేయబడింది. ఇది అమ్మవారి యొక్క సూక్ష్మ ధ్యానం గురించి చెప్పబడింది. ఈ శ్లోక పారాయణం వల్ల పంచభూతాలు అధీనమవుతాయని చెప్తారు. శ్రీమాత్రే నమః.